నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై వీడిన ఉత్కంఠ. కలెక్టర్ రాజశేష సమక్షంలో సాగిన ప్రక్రియ. రాజకీయ నేతలు ఆశావాహుల్లో ఆసక్తికరంగా సాగిన చర్చలు. మహనీయుల బాటలో నడుస్తూ వారి స్ఫూర్తితో ముందుకు సాగాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కలెక్టర్ రాజశేష. ఆధ్యాత్మిక శోభను పంచుతున్న దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు. ఊరువాడ వైభవంగా సాగుతున్న వేడుకలు. భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమైన కేలాపూర్ పాదయాత్ర. జై మాతాది నినాదాలతో హోరెత్తిన పట్టణ ప్రధాన వీధులు. రాజకీయ ప్రముఖులు నేతలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఘట్టం శనివారం ముగిసింది. ఏ స్థానానికి ఏ రిజర్వేషన్ వస్తుందని కొన్ని రోజులుగా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఆశావాహులకు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చింది. కలెక్టర్ రాజశేష సమక్షంలో రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై నేతలు చర్చించుకోవడం ఆసక్తి రేకెత్తించింది. రాజకీయ పార్టీల నేతలు ఆశావాహులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రిజర్వేషన్ల ఉత్కంఠకు శనివారం తెరపడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టారు. ఆశావాహులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన ఈ ఘట్టం పూర్తి కావడంతో కొందరికి ఆశించిన స్థానాలే వరించగా మరికొందరికి నిరాశే మిగిలింది. ఎన్నికల్లో పోటీ చేద్దామని గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న పలువురు నేతలకు ఆశించిన రిజర్వేషన్ రాకపోవడంతో వారు నిరాశకు గురికాగా, మరికొందరు మాత్రం ఇప్పటి నుండే టికెట్ల కేటాయింపు, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించుకోవడం కనిపించింది. పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజశేష సమక్షంలో రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టారు. రాజకీయ నేతలు ఉత్కంఠంగా ఈ ప్రక్రియను వీక్షించి తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం ఆసక్తికరంగా కనిపించింది. జిల్లాలోని 20 మండలాలకు గాను జెడ్పీ చైర్మన్ జనరల్ కాగా ఎస్టీ మహిళ 4, ఎస్టీ జనరల్ 4, ఎస్సీ మహిళ 1, ఎస్సీ జనరల్ 1, బీసీ మహిళ 4, బీసీ జనరల్ 4, జనరల్ 1, జనరల్ మహిళ 1 స్థానానికి కేటాయించారు. ఎంపీపీలలో ఎస్టీ మహిళ 3, ఎస్టీ జనరల్ 5, ఎస్సీ మహిళ 2, ఎస్సీ జనరల్ 1, బీసీ మహిళ 3, బీసీ జనరల్ 4, జనరల్ 1, జనరల్ మహిళ 1 స్థానం కేటాయింపు పూర్తయింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. నివేదికల గెజిట్ విడుదల చేసి కమిషన్కు పంపిస్తామని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను చేపడతామని వెల్లడించారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, నార్మల్ ఎస్సీ విమెన్, తాంసీ ఎస్సీ జనరల్. ఓకే, నౌ కమింగ్ టు బీసీ. భీంపూర్ బీసీ విమెన్, భోరజ్ బీసీ విమెన్, భోరజ్, ఇచోడా బీసీ జనరల్, जैनक बीसी विमेन, मामला बीसी जनरल, नेरेडिगोंडा बीसी विमेन, सिरिकोंडा बीसी जनरल, बीसी जनरल, उटनूर बीसी जनरल, गादीगुड़ा अनरिजर्व्ड जनरल, इंदरवेली अनरिजर्व्ड विमेन. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన పోరాటాలు, సేవలను స్మరించుకున్నారు. పట్టణంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్ రాజశేష ముఖ్య అతిథిగా హాజరై
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలు, సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కలెక్టర్ రాజర్షిష అన్నారు. శనివారం నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ అధికారిక జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు, పద్మశాలి సంఘం నాయకురాలు మంచకట్ల ఆశమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమకారులను స్ఫూర్తినిచ్చారని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆ మహనీయుని ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. మళ్ళీ అప్పుడు ఆయన బీసీ వర్గాలు కానీ మిగతా వెనకబడి వర్గాలు కానీ ఎందుకు వెనక ఉన్నాయి, ఏ విధంగా వారికి కూడా ముందుకి తీసుకొని వెళ్ళాలి, సమాజంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించాలి, దానికి అన్ని రాజకీయ నాయకులకి, ఓన్లీ ఒక పార్టీ కాదు, అన్ని రాజకీయ నాయకులకి ఒక ఐడియాలజీ, ఒక సోషల్ రిఫార్మర్, ఒక ఫిలాసఫర్ ఆయన. మరోవైపు తెలంగాణ సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు పద్మశాలి సంఘం నాయకులతో కలిసి పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చిన మహానాయకుడని, అంత గొప్ప మహానేత మన జిల్లాలో జన్మించడం మన అదృష్టమని అన్నారు. ఆయన ఆశయాలు, ఆకాంక్షల్ని సాధించేంత వరకు అంతా కలిసి అలుపెరగకుండా శ్రమించాలన్నారు. పద్మశాలి కులస్తులు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. 110వ జయంతి వేడుకలకు హాజరై వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు తొలిదశ తెలంగాణ పోరాటంలో, మలిదశ తెలంగాణ పోరాటంలో 2 సార్లు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికే దిక్సూచిగా నిలిచినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన జన్మను సార్థకం చేసుకున్నారు. ఆనాడు మలిదశ తెలంగాణ ఉద్యమానికి జలదృశ్యంలో ఉన్నటువంటి తన ఇంటినే దానం చేసినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అటు స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణవాది, నిబద్ధత కలిగిన రాజకీయవేత్త, స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నేతలు ధర్మపురి చంద్రశేఖర్, అట్ల గోవర్ధన్ రెడ్డి, నాగరాజు, కుర్ర నరేష్, ఉదయ్ కిరణ్, రహీం ఖాన్, రేండ్ల రాజన్న, దత్తు, అలీం, అఫ్సర్, సమీఉల్లా ఖాన్, రహీం ఖాన్, వాసీం, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు. పట్టణం నుండి మహారాష్ట్రలోని ప్రసిద్ధ కేలాపూర్ జగదంబ ఆలయం వరకు ప్రతి ఏటా నిర్వహించే పాదయాత్ర శనివారం భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమైంది. స్థానిక శ్రీ రాణి సతీజీ ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభం కాగా జైమాతాది నామస్మరణతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జైమాతాది నినాదాలతో ఆదిలాబాద్ పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. జిల్లా కేంద్రం నుండి మహారాష్ట్రలోని ప్రసిద్ధ కేలాపూర్ జగదంబామాత ఆలయం వరకు ప్రతి ఏడాది భక్తులు పాదయాత్రగా వెళ్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం శనివారం పాదయాత్రను ప్రారంభించారు. దాదాపు 41 కిలోమీటర్ల దూరం వరకు భారీ సంఖ్యలో భక్తులు పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు స్థానిక రాణి సతీజీ ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభం కాగా ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు హనుమాన్లు, డాక్టర్ ప్రఫుల్ వజయ్, రాళ్లబండి మహేందర్, బండారి దేవన్నతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని యాత్రను ప్రారంభించారు. కాషాయ జెండాలను చేతపట్టుకుని భక్తులు పాదయాత్రలో పాల్గొనగా జైమాతాది నినాదాలతో పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, ఠాకూర్ హోటల్ గుండా పాదయాత్ర కొనసాగింది. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం మార్గమధ్యంలో కలుస్తూ పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని గండ్ర సుజాత తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత నివాసంలో నేతలు సంబరాలు జరిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కార్యక్రమంలో నేతలు అల్లూరి సంజీవ్ రెడ్డి, అంబకంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు గండ్ర సుజాత మాట్లాడుతూ బీసీల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లను అమలు చేసిందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరిందని పేర్కొన్నారు. అన్ని వర్గాలు అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు మరి జీవోని విడుదల చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాటిస్తే తప్పకుండా మనం గమనిస్తే గతంలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి ఈరోజు రాజకీయంగా బీసీల్ని చైతన్యం చేయాలి, రాజకీయాల్లో భాగస్వామ్యులు చేయాలి, సామాజికంగా వారి సేవల్ని కూడా పాలు పంచుకునే విధంగా అవకాశాన్ని కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు 42% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అధిక వడ్డీలతో రైతులు అమాయక ప్రజల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ కొరడా జులిపించారు. జిల్లాలో ఏకకాలంలో 13 మండలాల్లో 43 బృందాలు ఆకస్మిక దాడులు జరిపాయి. జిల్లా వ్యాప్తంగా 10 మండలాలలో దాదాపు 18 కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకొని భూములు తమ పేర్లపై రాయించుకొని వ్యాపారం నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారులపై దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. దాడులలో వడ్డీ వ్యాపారుల వద్ద నుండి ప్రామిసరీ నోట్లు, బాండ్లు, చెక్ బుక్లను, ఖాళీ పేపర్స్, స్టాంప్ పేపర్స్, సేల్ డీల్స్ లాంటివి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా నార్నూర్ మండలంలో బంగారం కుదువ పెట్టుకుని అధిక వడ్డీకి డబ్బులను ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి వద్ద నుండి 12 గ్రాముల బంగారం, 235 గ్రాముల వెండి స్వాధీనం చేసుకొని నిందితుడు ఊట్ల రవిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. పోలీసులు ఏకకాలంలో జరిపిన దాడుల్లో ఆదిలాబాద్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, తలమడుగు పోలీస్ స్టేషన్లో 2 కేసులు, బజారత్నూర్ పోలీస్ స్టేషన్లో 4 కేసులు, బేలా పోలీస్ స్టేషన్లో 1 కేసు, ఇచ్చోడా పోలీస్ స్టేషన్లో 3 కేసులు, గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, నార్నూర్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో 1 కేసు, ఊట్నూర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, మొత్తం 18 కేసులు నమోదయ్యాయని వివరాలను వెల్లడించారు. ప్రజల అవసరాలను లబ్ధి చేసుకుంటూ వడ్డీ పేరుతో నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టేలా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703664060, 9490628550 and 9704571600.
where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వానాకాలం సీజన్లో యూరియా కొరత కారణంగా అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. సీజన్ చివరి దశలో కూడా యూరియా దొరక్కపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియాను డిమాండ్కు సరఫరా చేయకపోవడంతో పలు చోట్ల ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా తలమడుగు మండలం కుచులాపూర్లో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కొరత కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకోకు దిగారు. గ్రామం నుండి ఎడ్లబళ్లతో ర్యాలీగా తరలివచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ రైతులకు మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో రైతులు ప్రధాన్ వామన్, తోట శ్రీనివాస్, జనార్దన్, సంతోష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోట వెంకటేష్, అభిరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు జనార్దన్ మాట్లాడుతూ యూరియా కొరతతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం కనీసం యూరియా కూడా సరఫరా చేయకుండా రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రుణమాఫీ 100% పూర్తి చేయడంతో పాటు అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించక రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని, రైతు రుణమాఫీని 100% పూర్తి చేయాలన్నారు. లేని పక్షంలో మండల వ్యాప్తంగా రైతు ఉద్యమం చేపట్టి నిరసన చేపడతామని హెచ్చరించారు.
భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి సంఘం నేతలు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో ఎఫ్టీఎస్లుగా కొనసాగుతున్న తమను ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తిస్తూ దసరా కానుకను ప్రకటించడం హర్షణీయమని తెలంగాణ భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రవీణ్ అన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ గెస్ట్ హౌస్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించడాన్ని స్వాగతిస్తూ సీఎం, మంత్రులు, సంఘం రాష్ట్ర నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తమ ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులుగా ప్రకటించడం, వేతనాలను 28,000 రూపాయలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమని ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రవీణ్ అన్నారు. ఇందుకు ప్రత్యేక చొరవ చూపిన ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ భూభారతి ఫీల్డ్ స్టాఫ్ అసోసియేషన్ మేము ఇవాళ పాలాభిషేకం చేసుకుంటున్నాము. మేము ఇంతకుముందు థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు దసరా కానుకగా టీజీటీఎస్ కింద ఉద్యోగులుగా మమ్మల్ని ప్రకటించింది మరియు మా యొక్క జీతాలని పెంచింది. దీనికోసం కృషి చేసిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లక్ష్రెడ్డి గారికి మరియు ఉద్యోగ సంఘాల చైర్మన్ మరియు మా యూనియన్ యొక్క గౌరవ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని శనివారం పట్టణంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లే కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పోరాటంలో ముందుండి నడిచే సిపిఎం పార్టీ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లే పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా పార్టీ సీనియర్ నాయకులు లంకా రాఘవులు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్య వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్, రాష్ట్ర నాయకులు శోభన్, కోట రమేష్, జిల్లా కార్యదర్శి మల్లేష్, కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు, పూసం సచిన్, కిరణ్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇప్పటి వరకు దానిని ఆమోదించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది బీసీలను బీజేపీ పార్టీ అవమానించడమే అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లే విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం స్వతంత్రంగా పోటీ చేస్తుందని వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు పేరుతో ఉత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 8 ఏళ్ల పాటు ప్రజలను ట్యాక్స్ల పేరుతో దోపిడీ చేసి ప్రజల నిత్య జీవనంపై తీవ్ర దెబ్బ కొట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటిని రద్దు చేయకుండా సంబరాల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల కాలం పూర్తయిన తర్వాత కూడా జాప్యం జరగడానికి ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేసే విషయంలో పల గణన నిర్వహించి అసెంబ్లీలో బిల్లు కూడా తీసుకొచ్చి కేంద్రానికి పంపిస్తే, రాష్ట్రపతికి పంపిస్తే 42% రిజర్వేషన్స్ అమలు చేసే చర్యలు బీజేపీ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ గవర్నర్కు బిల్లు రూపొందించి పంపిస్తే ఆ బిల్లును కూడా ఆమోదించకుండా గవర్నర్ కూడా 42% రిజర్వేషన్స్ అమలు చేయకుండానే వ్యవహరించడం జరిగింది. ఇప్పుడు అనివార్యంగా ప్రభుత్వం జీవో తీసుకొచ్చి అమలు చేయడానికి కోరుకుంటుంది. అంటే రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేసేటటువంటి విషయం మీద బీజేపీ తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శించింది. కారణం ఏంటంటే అది సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన పార్టీ. పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి. మహిళా ఉద్యోగినులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. ముందుగా బతుకమ్మల వద్ద గౌరమ్మకు పూజలు చేసిన అనంతరం ఉత్సవాలను అట్టహాసంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు జిల్లాలో అధికారికంగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. శనివారం పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా జరిపారు. శాఖ ఉద్యోగులంతా వేడుకల్లో పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది.
అందంగా పేర్చిన బతుకమ్మల వద్ద గౌరమ్మకు పూజలు చేసిన అనంతరం పాటలకు తగ్గట్లుగా నృత్యాలు చేస్తూ కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. మహిళా ఉద్యోగినులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వై హిమశ్రీ, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆర్ విజయేందర్, డిటిఎఫ్ ఆన్చార్జ్ సిఐ మురళీకృష్ణ, టీఎన్జీఓస్ యూనియన్ నాయకులు కె అరుణ్ కుమార్, ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ యూనియన్ అధ్యక్షులు ఏ పొచ్చన్న, కార్యదర్శి అరవింద్, వెంకటగిరి, మహేందర్, లత, అనురాధ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై 11% పన్ను రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, దిగుమతిపై 50% పన్ను విధించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా శనివారం పట్టణంలో ధర్నా నిర్వహించి పలు డిమాండ్లను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై ఉన్న 11% పన్నును రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు సంఘం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ధర్నాలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, జిల్లా అధ్యక్షులు స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లంకా రాఘవులు, స్వామి, సిఐటియు జిల్లా అధ్యక్షులు బుజ్జ ఆశన్న, కార్యదర్శి అన్నముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ మాట్లాడుతూ పత్తి దిగుమతులపై 11% పన్నును రద్దు చేయడంతో దేశ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనుందని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని, ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలని కోరారు. పత్తి దిగుమతి సుంకాలను 11% ఎత్తివేసింది. ఈ నిర్ణయము రైతాంగానికి ఉరితాడు లాంటిది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ వెత్తేసిన పత్తి సుంకాలను మళ్ళీ పునరుద్ధరించాలని మేము రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై వీడిన ఉత్కంఠ. కలెక్టర్ రాజశేష సమక్షంలో సాగిన ప్రక్రియ. రాజకీయ నేతలు, ఆశావాహుల్లో ఆసక్తికరంగా సాగిన చర్చలు. మహనీయుల బాటలో నడుస్తూ వారి స్ఫూర్తితో ముందుకు సాగాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కలెక్టర్ రాజశేష. ఆధ్యాత్మిక శోభను పంచుతున్న దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు. ఊరువాడ వైభవంగా సాగుతున్న వేడుకలు. భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమైన కేలాపూర్ పాదయాత్ర. జై మాతాది నినాదాలతో హోరెత్తిన పట్టణ ప్రధాన వీధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.